మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి లాగు విడిపిస్తా అంటున్నాడని, ఏం చూస్తావు, కేసీఆర్ లాగు విడిపించి దర్శనం చేసుకుంటావా అని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రైతులకు నీళ్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే లాగు విడిపిస్తా అంటావా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ను చూసి మరో నేత సైతం తిట్టేందుకు పోటీ పడుతున్నారని పరోక్షంగా కోమటిరెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ను 100 మీటర్ల లోతులో బొందబెడతామంటున్నారని, వారినే ప్రజలు 100 మీటర్ల లోతులో బొందబెడతారని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అంటోడేమో లాగిపిస్తా అంటాడు. ఏం చూస్తావు కేసీఆర్ లాగిపించి? ఏం చూస్తావు? నువ్వు దర్శనం చేస్తుందా? దర్శనం చేస్తాక నేర్పిస్తావా? రైతుకు పైసలు ఇవ్వమంటే, రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిపిస్తా అంటాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు? తాడు మాట్లాడిగా నేను మాట్లాడాలని ఇంకోటి పోటీ పడుతున్నాడు. ఈ మధ్యన 100 మీటర్ల రోజు పొంద పెడతారు. ప్రజాసమూహుని దున్నపోతులు లాగా ఇంటి ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి. 100 పెట్టరు, మీకు 100 పెట్టరు రోజు పొంద. కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని, మీ పార్టీ. మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేతగానే హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు వేయించుకొని 100 రోజుల్లోనే 100 సంవత్సరాల ఎక్కడికి మళ్ళీ రాష్ట్రానికి తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి బొంద, మీ పార్టీని పెట్టాలి బొంద. కేసీఆర్ గారు రండా ఎవరు రండా ఎవరు పెట్టారు? ఊళ్ళల్లో అన్ని చేసి ఆ రూలో పంపిస్తే పొమ్మంటే ఇంకా తప్పించుకోబెట్టడం రండి అంటారు. పెళ్లి చేసి రూలో కూడా అంటే పొదువు కదా తప్పించుకొని బయటపడేటువంటి రండి అంటారు. మీరు రండారు 100 రోజులైనా పరిపాలన ఎట్లా చేయాలో తెలియక చచ్చిపోయిన లిస్టీ కేసీఆర్ అడిగినారు రండా. ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఎన్నికల కమిషన్ అడ్డం వచ్చిందని చెప్పినప్పుడు రండా. అయినా కేసీఆర్ చెప్పిండు. అది బుడనాయన మీరు ఆనాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.